మెదక్ జిల్లా నార్సింగి మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సోమవారం సద్దుల బతుకమ్మతో ముగిశాయి. బతుకమ్మ పండుగ అంటే మహిళలందరూ సంతోషంగా ప్రకృతితో మమేకమై జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పువ్వులను పూజించే ఆచారాలను ప్రతీకగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య తిథి నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో ఈ పండుగ ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. పంట పొలాల నుంచి గునుగు పువ్వు, తంగేడు పువ్వు ఇలా రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేరుస్తారు. బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మ, ఇక చివరి రోజైన తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మతో ఈ పండుగ ముగుస్తుంది. సద్దుల బతుకమ్మలో సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది బతుకమ్మ తయారు చేసి నీళ్లలో నిమజ్జనం చేశారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని జరిగే 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలు సోమవారం సద్దుల బతుకమ్మతో మొయ్యిగా మండల వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. నార్సింగి పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆనవాయితీ ప్రకారం బతుకమ్మలను డప్పు చప్పులతో బతుకమ్మలను ఎదుర్కోలుగు పలుకుతూ ఇళ్ల నుంచి తెచ్చి అంగడి వీధిలోని మధ్యరంగం వద్ద ఉంచారు. బతుకమ్మ పాటలు డీజేలతో మోగుతుండగా మహిళలు భక్తులతో మైమర్చిపోయి బతుకమ్మలు ఆడారు. అనంతరం మహిళలు ఆయా గ్రామాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మండలంలో ఎటు చూసిన ఆడపడుచులు రంగురంగుల పట్టుచీరలు కట్టుకుని తలపై వివిధ రంగుల రకరకాల పూల బతుకమ్మలతో భూమిపై సుందరవనంలో తలపిస్తూ చూపరులను ఎంతగానో ఆహ్లాదంగా కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎన్ఎం రాజేందర్, మాజీ యూత్ అధ్యక్షులు బాజీస్వామి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అంచనూరి రాజేష్ మండల ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జరుగుతున్నటువంటి బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు నార్సింగి మండల తరఫున. అలాగే ఈ ప్రభుత్వంలో ఇంకా మంచి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తూ మహిళలకు కూడా
ఇంకొక వచ్చే సంవత్సరంలో ఇంకా మంచి పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, అలాగే సరిగ్గా కూడా మంచి నడవాలని చెప్పి కోరుకుంటూ, మా నాసిక్ మండల ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.